రఫీ గారు, సార్ పచ్చటి కుటుంబంలో ప్రతిపక్షాలు కలహాలు పెడుతున్నాయంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వ్యాఖ్యానించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలారెడ్డి గారి మధ్య ప్రతిపక్షాల కుట్రతోనే ఒక అఘాతం ఏర్పడిందనేటువంటి వ్యాఖ్య, ఎట్లా స్పందిస్తారండి ఆయన వ్యాఖ్యల పైన? ఇప్పుడు తల్లిని అధ్యక్షురాలుగా ఉంటే, గౌరవ అధ్యక్షురాలు ఉంటే తీసేసింది చంద్రబాబు నాయుడు. ఆమె తీసేసి నేనే శాశ్వత అధ్యక్షుడిని ప్రకటించుకొని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అభ్యర్థం చెప్తే నేను అలా ప్రకటించుకో లేదని చెప్పి అబద్ధం చెప్పమంది చంద్రబాబు నాయుడు గారా. షర్మిలని పాదయాత్రకి పార్టీ పనులకు వాడుకొని రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి ఎక్కొట్టి నా తండ్రిని ముఖేష్ అంబానీ చంపాడు, దాని వెనుక సోనియా గాంధీ ఉంది అని చెప్పి రెచ్చగొట్టి యువతని పెట్రోల్ బంకులు లేఅవుట్లని తగలబెట్టించి, బాల్స్ తగలబెట్టించి, సాక్షిలో వార్తలు రాసి అదే ముఖేష్ అంబానీకి రెడ్ కార్పెట్ వేసి వేడి వేడి భోజనం పెట్టి అతను చెప్పిన పరిమళత్వానికి రాజ్యసభ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారా. తన బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపి వాళ్ళ కూతుర్ని అల్లుడి మీద కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తుంది చంద్రబాబు నాయుడా. ఆ రోజు చంద్రబాబు నాయుడు చంపాడు, లోకేష్ ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు అని చెప్పి పట్టాకత్తి చంద్రబాబు చేతిలో పెట్టి సాక్షిలో బొమ్మేసి ఆ రోజు అబద్ధాలు చెప్పింది, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేయించాడా? నువ్వు సంపాదించుకున్నది నీ తండ్రి పేరు పెట్టుకొని అడ్డం పెట్టుకొని సంపాదించిన సంపాదనలో నీ తండ్రి బతికుండగా నీ చెల్లెలకి నువ్వు అని చెప్పి చెప్తే తల్లి సాక్ష్యంగా ఇవ్వకుండా వేధిస్తుంది, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రేరేపించాడా? మీ మధ్య ఆస్తి తగువులు, మీ మధ్య అధికార పదవుల పంపులాటలు, కుమ్ములాట్లు, అది ప్రతిపక్షాలకి ఏం పదయ్యా? పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? చంద్రబాబుకి ఏం సంబంధం? రుద్రరాజుకి ఏం సంబంధం? లేదా నారాయణకి ఏం సంబంధం? రామకృష్ణకి ఏం సంబంధం? సిపిఎం శ్రీనివాసరావుకి ఏం సంబంధం? మీరు సంపాదించుకునే డబ్బు దగ్గర మీ తగువులు, మీ అధికారం పదవులు లాక్కోవడం కోసం మీ పదవులు. 2.5 సంవత్సరాలు అయిందంటే ఆమె జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి ఇవాళ కుమారుడి పెళ్లి కోసం పత్రిక ఇవ్వడానికి వచ్చింది. రేపొద్దున కాంగ్రెస్ లో చేరుతుంది. నువ్వు చెప్పావు కదా ఆ రోజున, ఈ కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసింది, మా తండ్రిని చెప్పింది సోనియా గాంధీ. అదే కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరుతా ఉంది. నేను చెప్తున్నాను షర్మిల కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి, మీ హక్కు. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగా వైసీపీ తరఫున మీరు మాట్లాడుతూ ఇటుక చూపించి రాజధాని కట్టలేదు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి వస్తే తొందరగా రాజధాని కడతాడని చెప్పారు తాడికంలో. ఇదే షర్మిల గారు, ఇదే విజయమ్మ గారు ఆ రోజున అనేక ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. ఈ రోజున మీరు తెలంగాణలో కేసీఆర్ ని అనేక విషయాల్లో ఏ రకంగా విమర్శించారో అంతకంటే మించి మీ అన్న ఈ ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి అవినీతి, దోపిడీ, ఇసుక దోపిడీ, లిక్కర్ దోపిడీ, మాటలు మార్చేయటం, అబద్ధాలు చెప్పింది, వాగ్దానాలు మర్చిపోయారనే విషయాలు కూడా మీరు చెప్పాలా. కేసీఆర్ ని ఏ రకంగా అయితే మీరు దుమ్మెత్తి పోశారో ఓ ప్రతిపక్ష నాయకురాలుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో మీరు పదవులు తీసుకున్న తర్వాత కూడా మేము ప్రతిపక్షాలు ఏ అంశాలు అయితే హైలైట్ చేసి మాట్లాడుతూ ఉన్నామో అవి మాట్లాడితేనే ప్రజలు మేము నమ్ముతారు. లేదా మీ ఇద్దరి మధ్య కూడా లాలొచ్చి కుస్తీ జరుగుతుందని చెప్పేసి అనుకుంటారు. ముందుగా ప్రజలకి క్షమాపణ కూడా చెప్పవలసి ఉంది. ఎందుకంటే పోలవరం గురించి ఆ మాట్లాడింది. చంద్రబాబు పోలవరం తొందరగా కట్టట్లేదు, మా అన్న వస్తే కడతారని చెప్పేసి చెప్పింది. వీటన్నిటి కూడా ఆమె చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కుటుంబం మీద చిచ్చు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతీ రెడ్డిల మధ్య జరిగినటువంటి చిచ్చు తప్పితే